నమః శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ. శంభో శంకర. ఈరోజు విశేషం ఆరుద్ర నక్షత్రం సోమవారం. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటూ ఉంటారు కదా. ఈరోజు మనం మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ రోజున శివభక్తులకు ఎంతో పవిత్రమైన రోజు. ఆరుద్ర నక్షత్రం శివుని యొక్క జన్మ నక్షత్రంగా పండితులు చెబుతున్నారు. ఆరుద్ర నక్షత్రంతో పాటు సోమవారం కూడా కలిసి రావటం చాలా విశేషమైనది. ఈ రోజున ఈశ్వరునికి ఎవరైతే విధి విధానాలతో అర్చిస్తారో అటువంటి వారు సుబ్రహ్మణ్య స్వామి కన్నా కూడా ఇష్టులవుతారని స్వయంగా ఈశ్వరుడే చెప్పాడట. ఈ రోజున బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేసి పూజ గదిని శుభ్రం చేసుకుని శివుని యొక్క చిత్రపటానికి పసుపు, కుంకుమ, పూలు, గంధంతో అలంకరించుకొని పూలమాలలు సమర్పించాలి. పసుపు రంగు పూలు, గన్నేరు పూలతో స్వామివారిని అలంకరించుకోవాలి. అలా అలంకరించుకున్న తర్వాత ఆవు నేతితోటి స్వామివారికి దీపారాధన చేసుకోవాలి. మనం దీపం వెలిగించుకునే ముందు చెప్పుకునే శ్లోకం: శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అనే శ్లోకాన్ని చదువుకుంటూ దీపాన్ని వెలిగించుకోవాలి. ఆ తరువాత స్వామివారికి ధూపాన్ని కూడా సమర్పించుకోవాలి. తరువాత ఈ రోజున మృత్యుంజయ మంత్రం, శివ పంచాక్షరి మంత్రం, శివస్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది. తరువాత శివ అష్టోత్తరాన్ని కూడా మనం పఠించుకోవాలి. శివ అష్టోత్తరం: ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభువే నమః, ఓం పినాకినే నమః, ఓం వసుదేవాయ నమః, ఓం కపర్ధనే నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం నైలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం షోడపాండే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం కట్వాంగినే నమః, ఓం విశిష్టాయ నమః, ఓం వికానాదాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోచనాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ముగ్ధనే నమః, ఓం కపర్ధనే నమః, ఓం కామారాయ నమః, ఓం మందకాసురశోధనాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలకాలాయ నమః, ఓం కృపాంజే నమః, ఓం భీమాయ నమః, ఓం పరమస్తాయ నమః, ఓం కృపాండే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కౌతనే నమః, ఓం కైలాసవాసనే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిప్రాంతకాయ నమః, ఓం వశంకాయ నమః, ఓం వష్మదుర్దగ్రహాయ నమః, ఓం శుభారుడాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమాయ నమః, ఓం త్రైమూర్తే నమః, ఓం మనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞానాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమసూర్యగ్లోచనాయ నమః, ఓం విష్ణునే నమః, ఓం నిత్యమాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచభక్తాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతే నమః, ఓం రణరేతే నమః, ఓం దుర్దుషాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం మనగాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరంగుషాయ నమః, ఓం గిరిగణాయ నమః, ఓం కృతివాసాయ నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం పురారాధే నమః, ఓం ప్రమదాద్భాయ నమః, మృత్యుంజయాయ నమః, సూక్ష్మతనే నమః, జగత్పాపినే నమః, జగద్గురువే నమః, ఓం కేశాయ నమః, మహాసేన జనకాయ నమః, చారు విక్రమాయ నమః, రుద్రాయ నమః, ఓం బోధపతయ నమః, ఓం స్థానమే నమః, ఓం మహిబుద్ధాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తే నమః, ఓం అనేకాత్మే నమః, ఓం స్వాతికాయ నమః, ఓం శుద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరవశనే నమః, పాపమోచనాయ నమః, ఓం అజయాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతయ నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం హరియే నమః, ఓం కోశదంతపిదే నమః, అవ్యక్రాయ నమః, నక్షత్రహరాయ నమః, ఓం భగినేత్రపదే నమః, అవ్యక్తాయ నమః, సహస్రపదే నమః, సహస్రాక్షాయ నమః, పరమపదాయ నమః, అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. హర హర మహాదేవ. శంభో శంకర.
మంగళం రామయ్యకు మంగళం సీతమ్మకు మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం. ఇలా మనం ఇంటి దగ్గర స్వామివారికి పూజ చేసుకుని హారతిచ్చి అంతా ముగించుకున్న తర్వాత అవకాశం ఉంటే ఈ రోజున శివాలయానికి వెళ్ళి ఈశ్వర్ని దర్శనం చేసుకుంటే అనంత ఫలితం కలుగుతుంది. ఈ రోజున భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన వారికి వచ్చే ఫలితాన్ని మాటలతో వర్ణించలేము. ఈ రోజున శివుడు అభిషేక ప్రియుడు కనుక అవకాశం ఉన్నవారు శివాలయానికి తప్పకుండా వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. శివాలయంలో శివునికి ఆవు పాలు, తేనె, పంచామృతాలతో అభిషేకం చేస్తే వారు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అన్నాభిషేకం కూడా ఈరోజు చాలా విశేషమైనది. మానవ జన్మ అన్నం మీద ఆధారపడి ఉంటుంది. అటువంటి జన్మకు కారణమైన అన్నాన్ని ఈశ్వరునికి ద్రవ్యంగా వాడితే జన్మలకు ఉన్నటువంటి పాపకర్మలన్నీ దోషాలన్నీ తొలగిపోతాయి. శివునికి ఆవు పాలతోటి అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యాలు కలుగజేస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. ఆవు పెరుగుతో అభిషేకించిన బలము, ఆరోగ్యము లభించును. ఆవు నెయ్యితో అభిషేకం చేసిన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భస్మముతో అభిషేకం చేస్తే మహాపాపాలు కూడా నశించుతాయి. పసుపు నీటితో అభిషేకించితే మంగళప్రదము. ఈ విధంగా ఆరుద్ర నక్షత్రం రోజు సోమవారం నాడు కలిసి వచ్చిన రోజున ఆ ఈశ్వర్నికి భక్తి శ్రద్ధలతో పూజించి అభిషేకాలు, అర్చనలు, శివస్తోత్ర పారాయణం చేసి ఆ ఈశ్వర్ని యొక్క కృపా కటాక్షాలు మనందరికీ కలగాలని ఆశిద్దాం. शिवेन वचसा त्वादृशाच्च वदामसे यथा न सर्वविद्यक्ष्मुस्मनाहतो अध्यवचितदक्ता प्रथमधैर्योषो अहेकुच्च सर्वान् जम्पयन् सर्वाच्च याददान्य असव्यस्ताम्रन् अरुणोदबभृसमङ्गलः एते भागं पुत्राविदक्षिरासहस्रशोभैर्येणैवे असव्योपसत्पदेवो विलोधः उदैनं गोपादसन्नर्दन्नदार्यः उदैनं सुदृष्टो मोडयानः नमोऽस्ते प्रियः सहस्राक्षाविषेते अधोये अस्य नत्सानहं देभ्यो नमः प्रमुच धर्मणस्वविरोधात् प्रियोद्यां याचदशैवपादाभोपा अवदतिं सहस्राक्षशेषे विशेषशरीराणां शिवो न सुनाभव विद्युन्नकपठिनौषधिभवामुदा अनेशन्नस्य शिवावृष्णशङ्करे यादे वेदवेश्वरमस्ते भगवदेवो दयास्मा विश्वस्मक्ष्मया परिपूजा नमस्ते अस्त्वाय जयलक्ष्मे पाभ्यां नमो पाभ्यां नमः परिदेदन्नो वेदस्मानोक्ति सदा आदवयसिस्तवारे तन्निते नमः शम्भवेदा नमस्ते शिवलक्ष्मेश्वराय महादेवाय देवमगाय प्रहान्ताय दाचिकाय कालसिंहाय नीलकण्ठाय मुख्यजय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः.
Durga Devi Kum Saranamate Susastra Agni Pramvarayavyo Asman Susidurudram Shraha Ucha Buddhi Gaulana Vurvego Atavaya Yashinyoga Vishwaya Namudaya Daveda Sindhu Anavadutaya Shive Agni Pramana Sarvana Osmanam Ucha Vidatam Maham Lukana Zita Kum Saranam Shanam Shanam Shanam
ఇంతటి పరమ పవిత్రమైన స్వామివారి జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం రోజున సోమవారంతో కలిసి వచ్చిన రోజున శివాలయంలో ఇలా ఈశ్వరుని దర్శనం చేసుకొని అభిషేకాలు జరిపించుకొని ఆ పరమశివుని యొక్క కృపా కటాక్షాలు మనకందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఫ్రీ టైం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.